ये पीछे बन फूल ना बाल थोड़ा ठीक कर एड्रेस कर तो देखो कितने लोग हैं यहाँ पे मेरे को 2 ही फोटो निकाले एक में वाटर बाबा ये नहीं చూసినా కదా ఏం వాటర్ మీరు మీ స్కూల్ లెవెల్లో ఇది ప్లాన్ చేయొచ్చు. ఏం లేదు, దీనికి ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సైన్స్ కాంగ్రెస్ జరిగింది తిరుపతిలో. 100 కోట్లు కేవలం ఆధునికరణ కేటాయించాను నేను తిరుపతిలో ఉన్నప్పుడు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అని జరిగింది తిరుపతిలో. ఏం చేశాడు అయ్యారంటే ప్రతి 500 అడుగుకి ఒక డస్ట్బిన్ పెట్టారు సార్. మనం చేయాల్సిందే యాక్సెసిబుల్ క్రియేట్ చేయటమే డస్ట్బిన్కి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ డస్ట్బిన్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఒక డస్ట్బిన్ మనకు అందుబాటులో కింద ఎందుకు వేస్తాం మనం ఏ వస్తువునా. ఈ రూట్ ఎందుకు ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇక్కడంతా బూత్ చెత్త, ఏం లేదు. ఇంకా ఒక చెట్టు చేమ లేకుండా చూడు తమాషగా ఉంది. బూత్ చెత్త తప్ప ఏం లేదు ఇక్కడ. ఎవరు అవుతున్నాడు 1 రోజులు పెడతాను అంతే కదా, పూజ చేసుకుని అంతా వచ్చేటప్పుడు వెళ్ళాలిపోతుంది. అనుమానం వచ్చిందంటే అతను యాక్టివిటీస్ చూసేటప్పుడు రైతు 17 కొట్టేసి ఇంకా టెన్షన్ ఉంటుంది గూగుల్ పే నుంచి చేయాలంటే. అది మీ అన్నీ వచ్చేస్తాయి రిజిస్టర్ 10 నిమిషాలు వచ్చేస్తాయి. నెంబర్కే కదా సార్ లింక్డ్. అది నెంబర్కి ఎంతసేపు 10 నిమిషాలు ప్లే స్టోర్లోకి డౌన్లోడ్ చేసుకుంటాడు. వాడు ఇంకో హట్ అయ్యింది సార్. నిన్న నేను ఇవ్వన్నప్పుడు ఇవ్వలేదు వాడు. అదే కాన్సెప్ట్ అంతే. నేను ఫోన్ ఇమ్మన్నా వాడు ఇవ్వాలి. कितने किलोमीटर है भैया अभी? जोई कितना और ऑलमोस्ट 40 yes. ఇతను కానీ కరెక్ట్గా ఉండే ట్రాన్స్పోర్ట్ ఇదంతా మనం అంత క్వశ్చన్ చేయలేదు మనకి. దానికి దానికి సంబంధం లేదు. వాడి ప్రాబ్లం వాడికి. 2000 కట్టించుకున్నాడా? 5000 ఇతని దగ్గర. ఇప్పుడు 550 రూపాయలు ఫైన్ ఇచ్చారు. మొన్న మా అబ్బాయి ఊరికి బండి వేసుకొని పోయాడు సార్. మా అబ్బాయి పెద్ద బాబు సార్.
পাছত আমাৰ সেইটো দেখালে নাই দেখা না আমাৰ ৰিপৰ্টটো দেখালে আমাৰ ৰিপৰ্ট দেখাইছে ৰিপৰ্ট কি হয় চাটনি শুকান মাছ ঠিক আছে দে। नहीं What? What they are doing? क्या कर रहे हो? क्या कर रहे हो? ना? वो हाँ, बोटिंग के लिए ना बोटिंग का दवा दवा की बोटिंग दवा के पास आ गए यार మీరు ఎట్లా ఆర్టిస్ట్ సముద్రంలో దాచిపెట్టుకోవాల్సి వస్తే అంటే మనం చూసి మర్చిపోతాం సార్ వీడియో ఉంటే ఏం లేదు సార్ పిల్లల్ని బాగా చదివించి పెంచండి రేపు వాళ్ళు మంచి అందరూ మనకు మంచి బ్యాచ్లు తయారవుతాయి వాళ్ళు మళ్ళీ మనం అవసాన దశలో వాళ్ళు తీసుకెళ్తారు మనని ఫారిన్స్ అటు ఇటుకి అది వాళ్ళ లారీలు మొత్తం లారీలు కాబట్టి లాగలుగుతున్నాం మతలబ్ అంటే ఏంటి సార్ అర్థం అర్థమా ఇసుక మతలబ్ అంటే దాని అర్థం మీనింగ్ సరే సౌండ్ వస్తూ ఉంది బిడ్డ ఎంత సౌండ్ చేస్తుందో పురుగంటది ఎక్కండి ఇదే డీజిల్ ఇంజిన్ కానీ అయితే నీలుగుతాయాడ అబ్బో పెట్రోల్ కాబట్టి వీళ్ళని ఎత్తుకోలేవు సార్ స్మూత్గా లాగపడేస్తుంది డీజిల్ పెట్రోల్ ఇంజిన్ రావు అనేవాడు ఉన్నాడు వాడు రావు బాగుండదండి ఎక్కువ ఉంది సార్ రేట్స్ ఎక్కువైనా కూడా అంత వాడి మీద అంత ఒపీనియన్ ఏం లేదే అవునా ఆ. రావు ట్రావెల్స్
ఏమో నేను సాధారణంగా 2-3కి వెళ్ళా, బాగానే ఉంది. నేను ఇది వాడు ఎక్కువ కోట్ చేశాడు కదా సార్. అంటే వాడు ఇంకా ఏందో మరి వాడు ఇచ్చేటువంటి రూమ్స్ ఇవన్నీ కొంచెం లగ్జరీగా ఉండి ఉంటాయి. రాలేదు కదా, మనుషులు పడుకునేటట్టే ఉన్నాయి కదా. ఆ? అదేం తీసి పాడేసే కంపెనీ. అంటే కాదు, ఇంకా వాడిది ఇంకా కొంచెం లగ్జరీగా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ విలేజ్లో ఇస్తాడు, మంచి టాప్ మోస్ట్ ఇస్తాడు, ఆడు బాగా పడుతుల్లా. పిల్లలు కూడా ట్రావెలింగ్ అసలు పనికిరారు, అసలు ట్రావెలింగ్ పనికిరారు సార్. ట్రావెలింగ్ పనికిరారు, ఒకటే వామిటింగ్స్. ట్రావెలింగ్ అంటే ఘాట్ సెక్షన్ ఇట్లా వచ్చారు, మొన్న తీసుకుపోయి లోపల ఎవరు మీ వాడ? పిల్లలు మనోరామ్ కథ ఏం లేదు. తొక్కుంటా ఉంటారు పిల్లలు. అసలు వాడు ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు, ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు సార్ వాడు. వాడు ఇంట్రెస్ట్ అది అంతే. వంశీ వంశీ కాదు, వాడు కొంచెం కష్టం, వాడు నడవలేడు, వాడు ఓపిక తక్కువ వాడికి. వాడంతా వాడు మదర్ ఫీచర్ లాగా ఉంటుంది సార్. ఎవరు? వంశీ. వంశీ కాదు, వాడి పేరు మనోరమ్ ఇలాగ ఉండేటట్టు. రవికృష్ణ. వంశీ కాదా? రవి కదా. పెద్దోడి పేరు రవికృష్ణనా? అందుకే నేను మీకు వంశీ అంత పెద్ద బాబు. వంశీ సింగపూర్ అబ్బాయి కదా. మళ్ళీ అక్కడ కూడా రవి పెట్టారా? రవికృష్ణ ఎట్లా ఉంటారు? చరిత్ర రవికృష్ణ. రవికృష్ణ చరిత్ర రవికృష్ణ. ఎక్కడ బోటింగ్